హలో అమ్మా. ఏయ్, ఎవడే వాడు? వాడుంలో నువ్వున్నావా, నీ రూమ్లో వాడున్నాడా? అసలు ఏం జరుగుతుంది అక్కడ? అమ్మా, తను నేను ప్రేమిస్తున్న అబ్బాయి. మేమిద్దరం కలిసి ఒకే రూమ్లో ఉంటున్నాం. ఏంటే, ఒకే రూమ్లో ఉంటున్నారా? ప్రేమించడమే తప్పంటే ఒకే రూమ్లో ఉంటున్నా నాకే చెప్తున్నావా? నీకు ఇలా కాదే, నీ సంగతి అక్కడికొచ్చి చెప్తా నాకు. అమ్మా, హలో హలో. పని చేసుకుంటావని పంపిస్తే ఇక్కడ ఎవరితోనో కాపురమే పెట్టేశావా? అమ్మా, తన పేరు వరుణ్. ఆపవే, ఇప్పుడా చెప్పేది? ఎవడో ఏంటో, ఏమన్నా అయితే? అలా ఏం కాదమ్మా, తను చాలా మంచోడు. నోరు ముయ్. 4 గిఫ్ట్లు కొనిస్తే గాలిగిపోయే ప్రతివాడు మంచోడే. కులం ఏంటో గోత్రం ఏంటో వాళ్ళ అమ్మా నాన్న ఎవరో తెలుసుకోకుండా మంచోడంట మంచోడు. అమ్మా, అది కాదమ్మా, తను చాలా మంచోడని చెప్తున్నాను కదా. అది కాదమ్మా. ఏంటో బాగి. మంచోడు? అమ్మా నాన్న ఎవరు లేరండి. నా చిన్నప్పుడే అప్పటి నుంచి నాకంతా నా ఫ్రెండ్స్ అమ్మానే. చాలా హ్యాపీగా ఉండేవాళ్ళమండి, ఏ బాధలు లేకుండా. అలాంటి నా ప్రపంచంలోకి బాగా వచ్చింది. నేను తనను ఎలా చూసుకుంటానో నాకు తెలియదండి, కానీ తను మాత్రం నన్ను చాలా బాగా చూసుకుంటుంది. ఈ ప్రేమలు అవన్నీ నాకు తెలియదండి. తను ఏం చెప్తే అదే చేస్తా. తను ఎలా ఉండమంటే అలానే ఉంటా. తను అంటే నాకు చాలా ఇష్టం అండి, అందుకే పెళ్ళి కూడా చేసుకుందాం అనుకుంటున్నా అండి. చూడు బాబు, ప్రేమకి 2 వ్యక్తుల అంగీకారం సరిపోతుంది, కానీ పెళ్లికి 2 కుటుంబాలు వాళ్ళ బంధుమిత్రుల అంగీకారం కావాలి. వాళ్ళు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకోవాలని రూల్ ఉందామా? కలిసి బతకాల్సింది మేము. మాకు అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు వాళ్ళ అంగీకారంతో మాకేం పని? రేపొద్దున వీడు ఏదైనా కడుపు చేసి పారిపోతే? అమ్మా, ఇంకోసారి వరుణ్ గురించి తప్పుగా మాట్లాడితే బాగోదు. బాగి, ఆగు. ఆగు నువ్వు ఆగు, వరుణ్. ముందు అది లోపలికి కాదు. పదా. ఎందుకంత కోపం? అది కాదు వరుణ్. నీకు నా మీద నమ్మకం అంటే చాలా, వాళ్ళకి ఉండాలిగా. నేను చెప్తున్నాను కదా వరుణ్ నీ గురించి. 25 ఏళ్ళ దగ్గరుండి పెంచారు, సడన్గా ఎవరినో తెచ్చి ప్రేమ పెళ్ళి అంటే ఎలా ఒప్పుకుంటారు చెప్పు? నీ లైఫ్ మీద నీకు ఒక క్లారిటీ ఉంది, వాళ్ళు కూడా నీ లైఫ్ గురించి కదా ఆలోచించేది. మన గురించి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్దాం. చెప్పినా అర్థం చేసుకోవట్లేదు కదా వరుణ్. అర్థమయ్యేలా చెప్దాం, హ్మ్. వాళ్ళే అర్థం చేసుకుంటారు. నేను మా అమ్మాయితో కొంచెం మాట్లాడాలి. చిన్నప్పుడు ఈ బొమ్మ నచ్చిందంటే కొనిచ్చినంత ఈజీగా పెద్దయ్యాక ఈ అబ్బాయి నచ్చాడు పెళ్లి చేసుకుంటాను అంటే చేయలేము. ఎందుకంటే అది బొమ్మ, నీకు ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది. కానీ పెళ్ళంటే బాధని బాధ్యతల్ని కూడా ఇస్తుంది. అందుకే ఆలోచిస్తాం. వరుణ్ చాలా మంచోడమ్మా, నాకు తన మీద నమ్మకం ఉంది. నిజంగా అమ్మా, తను నన్ను చాలా బాగా చూసుకుంటాడు. సరేలేవే, నా కూతురు అన్నీ ఆలోచించే చేసుకుంటుంది అని అనుకుంటాను. తనకి మంచేదో చెడేదో బాగా తెలుసు. నీ మనసుకి నిజంగా మంచిదనిపిస్తే నువ్వనుకున్నదే చెయ్యి. థ్యాంక్స్ అమ్మా. హ్మ్? మ్మ్హ్మ్.
ఈ విషయం సినిమాకి చెప్పేసి వస్తా. హ్మ్. ఈ టైంలో ఎవడబ్బా ఈడేటి ఇప్పుడు చేస్తున్నాడు. చెప్పరా బా. రేయ్ ఎక్కడున్నారా? ప్రపంచాన్ని గెలిచామని ఫీల్ అయ్యే ప్లేస్లో ఉన్నా. రేయ్ సరిగ్గా చెప్పరా. బాత్రూంలో ఉన్నారా? నువ్వు ఎగిరికి అంతేసే విషయం మాకు చెప్పనా? ఈ టైంలో ఎగరలేం కానీ మ్యాటర్ ఏంటో చెప్పు. అయితే ఇంటికి రా చెప్తా. ఏ మీ పిఎన్సీ ఏమైనా ఊరికెళ్ళిందా? అది కాదురా, నువ్వు రా చెప్తా. సరేలే వస్తున్నాగు. ఈడొకడు కక్కు వచ్చినా కాత్రం వచ్చినా ఆపుకున్నాడు. ఈడెవరు? పని మనిషా? పని మనిషి కాలు మీద కాలు వేసుకోదే. ఎవరు కావాలి బాబు? నా ఇంటికి వచ్చి నన్ను ఎవరు కావాలంటదేంటి? నిన్నే అడిగేది. వరుణ్ ఫ్రెండ్ని. ఓహో, పనేం లేదా ఇటొచ్చావు? అంటే వరుణ్ రమ్మని చెప్పాడు ఆంటీ. రమ్మంటే వచ్చేయడమేనా? ఇంతకీ మీరెవరంటీ? నా గురించి మీ వరుణ్ చెప్తాడులే. నువ్వు కిందకెళ్ళి ఓ మంచి టీ పట్టుకురా. నేను టీ తీసుకొని రావాలా? నీ ఎంకమ్మ ఇందాక నుండి చూస్తున్నా. ఏంటి తెగరెచ్చిపోతున్నావు నువ్వు? రాయ్ మాటలు మంచిగా రాని. ఏంటి మంచిగా వచ్చేది? బాహుబలిలో రాజమతిలో బో ఆటలు వేస్తున్నా. బరి మొహం వేసుకొని నన్ను బరిమోహన్ దాని అంటావా? అంటావా? ఏంటి ఆల్రెడీ అన్ననే. ఏంటి 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 నువ్వు చూసుకునేది? ఏంటి చూసుకునేది? నువ్వు ఏంటి గుద్దితే గుండె ఆగిద్ది. ఏంటి బాగి అరిసావంటే ఆడదాని కూడా చూడను. సింహ ఆగరా. ఏమైందిరా? ఏమంటావు ఏంటి బావా? నన్ను టీ తీసుకొని రమ్మంటుంది బావా. అది చూడు బాగి, వీడికి పెద్దలంటే ఏమాత్రం గౌరవం లేదు. గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అని మా తాతగారే చెప్పారు. నువ్వెవరప్పుడు నేను ఎందుకు ఇస్తా? సింహ షటప్. తను మా అమ్మ. అమ్మా పద నువ్వు లోపలికి రా. అవునరా, వాళ్ళ అమ్మగారు. అనుకున్నా రాగం లేని రేడియోలా గొంతేసుకుని మీద పడినప్పుడే గ్రహాలు ఎక్కడో కలుస్తున్నాయని అనుకున్నా. కూతురికి తగ్గట్టే తల్లి. రేయ్ అదేలే, తల్లికి తగ్గట్టే కూతురు. సరే ఇట్రా, ఒక విషయం చెప్తా. ఏంటి? ఇట్రారా. రేయ్ వాళ్ళ అమ్మగారు మా పెళ్లి కుప్పుకున్నారా. నిజంగానా? అవునరా. నాకు చాలా హ్యాపీగా ఉందిరా. వాళ్ళ అమ్మగారు ఎంత ఈజీగా ఒప్పుకుంటారు అనుకోలేదు. చాలరా. లైఫ్లో అందరు ప్రేమిస్తారా, కానీ ప్రేమించిన వాళ్ళే పెళ్లి చేసుకునే అదృష్టం కొంతమందికే దొరుకుతుందిరా. అలాంటి అదృష్టం నాకు దొరికిందిరా. ఇక చాలరా, ఈ లైఫ్కి చాలు. నువ్వు తను చాలరా. నువ్వు మంచోడు రబా. నీకంతా మంచిగా జరుగుద్ది. వరుణ్ వస్తున్నాం. అట్టయింది. టీ ఏమన్నా తీసుకురమ్మంటారా ఆంటీ? వద్దు, మంచిదిరా ఆంటీ. కాఫీ తీసుకురా. కలిసిపోయినా ఏంటరా ఇప్పుడు? ఏమైంది పిలిచావు? ఏంటి? తొందరగా వెళ్ళి రెడీ అయ్యి రండి, టెంపుల్కి వెళ్ళాలి. ఇప్పుడా? ఇంత సడన్గా ఏంటి? అమ్మ వెళ్దామంది. నిజంగానా? అవును. అరే సింహ ఇట్రా, తొందరగా రెడీ అయ్యి రారా. ఎక్కడికి? ఏ చెప్తే గాని రావా? అంటే తెలుసుకుందామని. ఏం చేస్తావంట? రేయ్ ఏం చేస్తా? టెంపుల్కి రా, తొందరగా రెడీ అయ్యి రా. వెళ్ళు. నేను రానులేరా, మీరు వెళ్ళండి. ఏ నొప్పి రావడానికి? నొప్పి ఏం కాదు. అదే అరే టెంపుల్కే కదా, తొందరగా రెడీ అయ్యి రా. దెయ్యాలతో టెంపుల్ ఏ ఏంటి? పోరా. ఏంటో ఈడు.
పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు? చిన్నపిల్లాడిని అంటే అప్పుడే నాకు పెళ్ళి ఏంటి మమ్మే? నిన్నెవడు అడిగాడు? అడిగింది వాళ్ళని. అంటే ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాం కదమ్మా, ఒక 2 ఇయర్స్ ఆగి ఓన్ హౌస్ కొనుక్కొని అప్పుడు. మరి పెళ్లి మీద నీ ఒపీనియన్ ఏంటి? తన ఇష్టం ఆంటీ, తను ఎప్పుడంటే అప్పుడే చేసుకుంటాను. నా ఒపీనియన్ ఏంటంటే అవసరం లేదు. ఆ, వాళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్లో ఉన్నప్పుడు నీ ఒపీనియన్తో పని ఏంటి? మీరంత హార్స్గా మాట్లాడకండి ఆంటీ, హట్ అవుతాను. చూడబ్బాయి, మా అమ్మాయి నిన్ను నమ్మింది. ఏదో పెళ్లి కొప్పుకున్నాం కదా అని పెళ్లి తర్వాత ఏదైనా తేడా చేసావనుకో మంచిగా ఉండదు. నా సంగతి నీకు అసలే తెలియదు. ఏం కాదులే ఆంటీ, నేనున్నాగా, నేను చూసుకుంటాలే. కొంచెం ఎదవలతో తిరగడం తగ్గించు. నేను అదే చెప్తున్నానంటే నా మాట అసలు ఎండే దట్టదవా మీయా ఆంటీ, మీకు చిన్న కూతురు ఏమైనా ఉందా? లేరు. ఎందుకు? అంటే ఏం లేదు, ఒకవేళ ఎవరినైనా ప్రేమిస్తే డైరెక్ట్గా లేచిపోమని చెప్తా. ఈ పెళ్లి ఇవన్నీ మన వల్ల కాదు, మీరు అసలు రాక్షసులా ఉన్నారు. నన్ను రాక్షస్ అంటావరా? మరి కాదా? నీ సంగతి చెప్తాను. కాదా మరి? పట్టుకో. ఏయ్. ఆంటీ పరిగెట్టారు. ఇంకొకసారి రాక్షస్ అన్నావు అనుకో, రాక్షసి మళ్ళీ అదే మాట.